జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎర్రచందనాన్ని ఒక కేజీ వచ్చేటప్పటికి 55 లక్షల రూపాయలు రేంజ్లోకి పలుకుతుంటే, విదేశాల్లో 75 లక్షలు కోటి రూపాయలు పలుకుతుంటే వీళ్ళు ఇక్కడ దాన్ని జాగ్రత్తగా మోసం చేయడానికి చూస్తున్నారని చెప్పి ఓ స్టోరీలు రాసుకొచ్చారు ఈనాడు జ్యోతి. వాళ్ళు సాంతం వేలం ఆపేశారు. అట్లాంటివి బోల్డ్ అని ఉన్నాయి. పుష్ప సినిమాలో కోట్ల రూపాయలు దాంట్లో సంపాదించేదంతా కూడా ఆ రూట్లోనే అని చెప్తుంటారు. బట్ ప్రాక్టికల్గా డిఫరెన్స్. ఇవాళ ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఏంటయ్యా అంటే, అంత లేదు పుష్ప అంటూ 70 లక్షల రూపాయలు అని చెప్పి ఎర్రచందనం అని చెప్పి వేలం వేస్తే చివరికి 50 లక్షల రూపాయలకి వచ్చినాయి. అది కొంతమంది వచ్చారన్నట్టు. ఇప్పుడు బేసిక్గా ఎర్రచందనానికి సంబంధించి, ఎర్రచందనమే కాదు ఏదైనా సరే, ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇతర దేశాల వాళ్ళు తీసుకునేటప్పుడు ఒక పద్ధతి ఉంటుంది. ఆ మెటీరియల్ రెగ్యులర్గా వస్తుంటే దాన్ని వాడతారు. మెటీరియల్ మధ్యలో కట్ అవుతుంటే లేదా తగ్గిపోతుంటే దాని బదులు ఆల్టర్నేటివ్ వైపుకి వెళ్ళిపోతారు. చైనా ఇప్పటికే ఎర్రచందనం నుంచి ఆల్టర్నేటివ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ మెడిసిన్ వాడేటటువంటి వాటి కోసం వాడేవాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఇంకోటి, ప్రపంచవ్యాప్త ఆర్థిక మాంద్యం కూడా ఎర్రచందనానికి పెద్ద దెబ్బేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూసుకున్నప్పుడు ఎర్రచందనం వేలానికి స్పందన కరువు అయిపోయింది. టన్నుకి టెండర్ రేట్ 70 లక్షలు పెడితే 50 లక్షలకే బిడ్లు వేసారు వ్యాపారులు. తిరుపతి గూడెంలో 5,000 టన్నులు నిల్వలు ఉన్నాయి. అందులో అధిక శాతం మూడో రకమే. కరోనా తర్వాత చైనాలో మారింది సీను. ఎర్రచందనం ఫర్నిచర్ పరిశ్రమలు క్లోజ్ అయిపోయినాయి. జపాన్, మలేషియా, అరబ్ దేశాల్లో కూడా తగ్గిపోయినాయి కొనుగోళ్లు. చైనాలో ఇప్పుడిప్పుడే తిరిగి తెచ్చుకుంటున్నాయి, భవిష్యత్తులో వస్తున్నటువంటి కోణాన్ని రాసుకొచ్చింది ఇప్పుడు ఆంధ్రజ్యోతి.